Yes, hello, hi, namaste, welcome to Mr. Madan. సో ఫైనల్లీ శివకార్తికేయన్స్ ఐలాండ్ ట్రైలర్ అయితే వచ్చేసింది, ఈరోజు రిలీజ్ అయిపోయింది. సో ట్రైలర్ చూసేద్దాం. దానికంటే ముందు నేను ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో ఒక మూవీ రికమెండేషన్ అయితే ఇస్తాను లాస్ట్లో. ఆ మూవీని మీరు ఇంకా చూడనట్లయితే ఆ మూవీని చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు నో ఫ్రమ్ యూ. ఎందుకంటే నేను ప్రతిరోజు మూవీస్ చూస్తూ ఉంటాను. ఆ మూవీస్లో బెస్ట్ అనిపించింది, నాకు నచ్చిన మూవీని నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ కానీ ముందు వీక్ కానీ మీరు ఏమైనా మూవీస్ చూస్తుంటే మీకు బాగా నచ్చిన మూవీ ఏదైనా అనిపిస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకా చూడకపోయినట్లయితే అవి చూసేస్తాను. ఈ ట్రైలర్ రియాక్షన్ చూసేసి లాస్ట్లో ఆ రికమెండ్ చేసిన మూవీని ఏంటో తెలుసుకొని మీరు కుదిరితే వాచ్ చేయండి. ఆ వాచ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ నాతో చెప్పండి. ఎస్, నౌ కమింగ్ టు ద ట్రైలర్, ఐలాండ్ ట్రైలర్. ఎస్, శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఆర్ లీడ్ రోల్స్ ఇన్ దిస్ మూవీ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు. రవి కుమార్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. లెట్స్ వాచ్ ద ట్రైలర్ నౌ. స్టార్ట్. இந்த மண்ணு புழு பூச்சிக்கு சேர்த்துதான்னு அப்பா சொன்னதை நான் எப்பவுமே நம்புறேம்மா. புழு பூச்சிக்கெல்லாம் பாவ முடியும் பார்த்தா வெள்ளாம பண்ண முடியுமா? இந்த பூமியிலேயே இந்த கற்பனைக்கு எட்டாத அளவு ஒரு சக்தி வாய்ந்த பொருள் மனுஷனோட கிரியேஷன் இல்ல, gift of nature. Decent VFX. Not an earth-based life form. It's an alien. It's an alien. கட்டட வேலை பார்க்க வந்து பிஆர் பசங்களோட பாஷ் தெரியாம பேசிட்டு வந்துட்டு ஏலியன் பிள்ளைன்னு கதை விடுறியா? அந்த பேரை சொல்லி கூப்பிடாது, எனக்கு பிடிக்காது. என்னடா அது? இது பீச்சில் வாங்கின லப்பர் பொம்மை. வழக்கம் பண்ணி அமெரிக்கா வலிக்கு தானடா வருவீங்க. ஓ, இப்போ என்னடா எங்க ஊர் அலிக்கு வந்திருக்கீங்க? மனுஷங்களுக்கு வேணா பூமி மேல அக்கறை இல்லாம இருக்கலாம், நாம் அதை காப்பாத்தாம விட்டோம்னா பெரிய ஆபத்தா வந்து முடியும். நினைக்கிறது எப்பவுமே நடக்காத, நடக்கவும் விட மாட்டேன். oh, it's Siddharth voice. நீ எதுக்காக வந்தியோ அதை செஞ்சு முடிக்கணும். ஆனா அது இனிமே என்னோட வேலை. Nice. ஏய் ஏலியா, ஏய் யாரா ஏலியன்? நீ ஏலியன், உங்க அப்பா ஏலியன், உங்க ஆத்தா ஏலியன். ஒரு வாட்டி என்ன ஏலியன் சொன்ன மனுஷனா மாறிடுவேன், பாத்துக்கோ. అండ్ మ్యూజిక్ వైజ్ గుడ్. ఏఆర్ రెహమాన్ సూపర్ బీజిఎం అనిపించింది. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ నాకు తెలిసి కొంచెం స్క్రీన్ టైం తక్కువే ఉండొచ్చు అనుకుంటున్నా, ట్రైలర్లో కూడా అంత ఎక్కువ లేదు కదా. అండ్ మెయిన్లీ మూవీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ వాజ్ గుడ్. ట్రైలర్ నాకైతే వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ డీసెంట్ అనిపించింది. అండ్ ఫస్ట్లీ మన విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ వాజ్ వెరీ నైస్. ఎందుకంటే అంత హై రేంజ్ బడ్జెట్ అయితే కాదు, కానీ వీళ్ళకున్న బడ్జెట్లో ద క్వాలిటీ వాజ్ వెరీ నైస్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా అనిపించింది. సో మెయిన్ ప్లాట్ ఆఫ్ ద మూవీ ఏలియన్ కాబట్టి ఫస్ట్ టు లాస్ట్ ఏలియన్ సీన్స్ చాలానే ఉంటాయి. సో మెయిన్లీ విఎఫ్ఎక్స్ బాగుండాలి ఈ సినిమాకి. విఎఫ్ఎక్స్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ట్రైలర్లో అయితే, టీజర్లో అయితే ఓకే, కానీ ట్రైలర్లో ఇంకా బాగా అనిపించింది. కేర్ బాగా తీసుకున్నారు అండ్ బాగా చేశారు. సో రవి కుమార్ అయితే డైరెక్టర్ ఈ మూవీకి అండ్ తను ఇంతకుముందు ఒక మూవీ తీశాడు. సో ఆ మూవీ కూడా చూసుకుంటే IMDb 8 ఉంది, మంచి అప్రిషియేషన్ అయితే ఉంది. నేనైతే మూవీ చూడలేదు కానీ ఐ థింక్ దట్ మూవీ ఆల్సో వెరీ నైస్ మూవీ. ఐ థింక్ దట్ మూవీ ఆల్సో వెరీ గుడ్ మూవీ అండ్ తర్వాత చూస్తాను టైం ఉన్నప్పుడు. అండ్ శివకార్తికేయన్ గురించి మాట్లాడుకోవాలంటే శివకార్తికేయన్ ఆల్ ఓవర్ ఫ్యాన్స్, తెలుగులో కూడా తెలుగు రెండిట్లో బాగున్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి బాగా క్రేజ్ అయితే వచ్చింది తెలుగులో కూడా. అండ్ లాస్ట్ తెలుగులో డెబ్యూట్ కూడా ఇచ్చారు కదా శివకార్తికేయన్ ప్రిన్స్ మూవీతో. అది అంతగా హిట్గా నడవకపోయినా యావరేజ్ స్టాక్తో బాగానే ఉండింది. అండ్ ఎస్, ఇప్పుడు అయాలైన్ అయితే వచ్చేస్తున్నాడు సంక్రాంతికి. 12th January రిలీజ్ అయిపోతుంది. ఎస్, వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఆ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ మూవీ రివ్యూ అయితే పెట్టేస్తాను మన ఛానల్లో.
వాచ్ చేసేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద ఐలాండ్ ట్రైలర్ రియాక్షన్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియో. అండ్ ముందుగా చెప్పినట్టు ఒక మూవీ రికమెండేషన్ అయితే ఇస్తానని చెప్పాను కదా, ఆ మూవీ నేమ్ వచ్చేసి కోనసీమ థగ్స్. లాస్ట్ 2023లో ఫెబ్లో రిలీజ్ అయింది ఈ మూవీ. అంత నాకు తెలిసి అప్పుడు ఈ మూవీ అయితే చాలా మందికి రీచ్ అవ్వలేదు, ఈ మూవీ రిలీజ్ అయింది కూడా చాలా మందికి తెలియదు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై బృందా మ్యామ్. అండ్ సో ఈ మూవీ ఒక ఇంటెలిజెంట్ యంగ్స్టర్ అయితే ఒక ఫోర్స్ఫుల్గా ప్రిజన్లో అయితే పెట్టబడతాడు. ఒక గ్యాంగ్స్టర్ అండ్ పోలీసులు ఇద్దరు కలిసి ఆ యంగ్స్టర్ని ప్రిజన్లో అయితే పెడతారు. అప్పుడు ఆ జైలు నుంచి ఆ యంగ్స్టర్ అయితే ఎలా ప్లాన్ చేసి తప్పించుకున్నాడు విత్ హిస్ సెల్ మెంబర్స్. ఆ సెల్ అయితే పెడతారు కదా, ఒక జైల్లో సెల్ ఉంటుంది కదా, ఆ సెల్లో ఆ మెంబర్స్ అయితే ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్తో కలిసి ఆ ప్రిజన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఎలాంటి ప్లాన్ చేశాడు. అండ్ ఇంక్లూడ్ విత్ సమ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది చిన్నది, అంత ఇంపాక్ట్ఫుల్ లవ్ స్టోరీ కాకపోయినా ఆ మూవీ స్క్రీన్ ప్లే అండ్ మూవీ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ వాజ్ వెరీ డీసెంట్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ వైజ్ ఓకే. అండ్ బాబీ సింహ అయితే ఎవరైతే ఉన్నారో ఆ లీడ్ రోల్లో వెరీ మెచ్యూర్డ్ రోల్ చాలా బాగా చేశారు. జైల్లో సీన్స్ అయితే ఉన్నాయి, వెరీ రియలిస్టిక్ అండ్ ఎంగేజింగ్ సీన్స్ అయితే ఉంటాయి జైల్లో. మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఈ మూవీని మీరు వాచ్ చేయాలనుకుంటే జియో సినిమాలో ఈ మూవీ అవైలబుల్ ఉంది ఇన్ తెలుగు. సో ఈ మూవీని ఇంకా మీరు ఎవరైతే చూడలేదో ఆ మూవీని చూసేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఇంకా ఎవరైతే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకొని కొంచెం బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. అండ్ వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అండ్ మూవీ చూశాక మూవీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. And that's it about the video, guys. We'll meet you in the next reaction video. Thank you for watching. Bye.